దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారండి, దేవదేవుడు ఆదిలోనే ఏం చెప్తున్నాడు ఆయన? ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి వచ్చినట్టు వారికి దర్శన భాగ్యం ఇచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తానంటే సగం దూరం వెళ్ళాక వాళ్ళు ఏం చేశారు? దేవుడే వద్దనుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించబట్టి 7 ముద్రలతో ముద్రించిన నాశనపులోనికి దేవుడంటే ఎవరో తెలియని పిల్ల తరాన్ని కూడా ఎంత భయంకరమైన దుష్టుడి చేతిలోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు? దేవుణ్ణి వద్దనుకుని వాళ్ళే నాయకం కావాలని కోరుకున్నందుకు. ఇప్పుడు కూడా దేవదేవుడు ఏం చేస్తున్నాడు? అయినా సరే ఆయన మనల్ని క్షమించి కుమారుని పంపించి కల్వరి శిలువలో 2000 సంవత్సరాల కిందట ప్రాణం పెట్టించి ఆయన సాక్షాత్తు తండ్రిని తెలిపే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని చూపించి ఆయన తండ్రి దగ్గర తీసుకెళ్తానన్నప్పుడు ఆయన జీవ మార్గంలోనికి వస్తే ఆయన పొందుకొని ఇప్పుడైనా సరే ఆ యొక్క నరక శక్తుడి యొక్క ముద్ర ఏంచుకోకుండా జీవాధిపతి యొక్క దాగు చోటులో ఆయన మనల్ని భద్రపరిచి రక్షిస్తానటువంటి ఆ రక్షణ భాగ్యంలోకి వెళ్ళిపోవడానికి ఆయన చేత రక్షించబడి ఆయన మార్గంలోకి వెళ్ళిపోతామండి. ఆమె